ఆదిలాబాద్ ఎస్ఐఆర్ బూత్ లెవెల్ సమీక్షలో గందరగోళం చోటు చేసుకుంది. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు వెడ్మా బొజ్జు. బీజేపీ ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వడంపై బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నది కాంగ్రెసా బీజేపీనా అంటూ నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యేలుగా తమ ప్రమేయం లేకుండానే అధికారులు నిర్ణయాలు తీసేసుకుంటున్నారని బొజ్జు సీరియస్ అయ్యారు. పద్ధతి మారుకుంటే పార్టీ నష్టపోతుందంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలకి ప్రాధాన్యత కల్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్ని దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీగా ఉండే వాళ్ళని దగ్గరకు తీసుకోవద్దన్న ఎమ్మెల్యే అలా చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉండి కూడా తనకేమీ తెలియడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటూ మంత్రి ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నాయకులు నేరుగా మంత్రుల దగ్గరికి వెళ్లి లెటర్లు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తనకేమీ తెలియడం లేదని వాపోయారు వెడ్మా బొజ్జు. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. మొన్న ఎస్సీ కార్పొరేషన్ విషయంలో మీకు వీలైతే తర్వాత నేను పర్సనల్ కూడా చెప్తా. ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త వారు మాట్లాడే మాటలు వింటే మనం ఆశ్చర్యపోతాం. ఈరోజు ఎమ్మెల్యేగా అక్కడ ఎలిజిబుల్ ఎవరైనది మనమంతా కూడా స్పష్టంగా మనం ఒక ఎంపీల ద్వారా మాట్లాడి కూర్చొని అంతా కూడా ఏది ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా స్పష్టంగా అసలైన ఎలిజిబుల్ దాన్ని ఎంపిక చేసుకొని మనం జిల్లా అధికారులకు పంపిస్తే ఆ యొక్క లిస్ట్ ని మోడిఫై చేసుకొని వేరే వాళ్ళకి లోన్ని ఈరోజు ప్రొసీడింగ్లు ఇవ్వడం అనేది జరిగింది. అది నా నియోజకవర్గం అనే కాదు. నేను అడిగితే అది ఎవరు చెప్పారంటే మంత్రి గారు చెప్పారని వాళ్ళు చెప్తారు. నిజంగా మంత్రి గారు చెప్తే ఏజే లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారికి తెలియకుండా మంత్రి గారు చెప్పినని ఈరోజు మంత్రి యొక్క సాక్షి చూపెట్టుకొని ఈ రకంగా బ్లాక్ మెయిల్ ఒక అంశాన్ని ఈరోజు క్షేత్రస్థాయిలో ఈరోజు లబ్ధిదారులు తెలియకంటే ముందే అక్కడ జూనియర్ నుంచి ఎవరో ఆ యొక్క ప్రొసీడర్ బయట పెట్టుకొని ఆ లబ్ధిదారులకు ఇంటిమేషన్ ఇవ్వడం ఇది ఒక వరస్ట్ వ్యవస్థ. ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు తెలవాలి. ఈ రోజు కొన్ని ఏసీస్ ఎవరికి ఏం తెలియదు. ఇక్కడైతే పాయల్ శంకర్ చూసుకుంటాడు, నిర్మల్ అయితే మహేశ్వర్ రెడ్డి చూసుకుంటాడు. అక్కడ నేను డీసీసీని, ఇక్కడ నరేష్ యాదవ్ డీసీసీ. కనీసం జిల్లా కేంద్రంలో ఎవరైనా ఒక కార్యకర్తను అపాయింట్మెంట్ చేద్దామంటే కూడా కనీసం ఎవరిని కూడా అపాయింట్మెంట్ చేయరు. చెప్పుడు మాటలు. ఇంకా జోగు రామని నడిపిస్తారు, లేకపోతే పాయల్ శంకర్ గారు నడిపిస్తారు. మరి మేము ఎస్టీ ఎమ్మెల్యే ఉండి మరి ఆ ప్రాంతంలో మా ప్రాంతంలో బ్యాక్వర్డ్ ఏరియా అంటే మా పిల్లలు ఇక్కడ ఎవరు కూడా జిల్లా కేంద్రం ఎలిజిబుల్ కారా? మా ఏజెన్సీ ఎవరు కూడా పనికి రావా? ఎవరో మూర్తి ముఖం తెలవని అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇది అధికారులు తప్పిదమా, ఎవరు తప్పిదమా? దీంట్లో మనం అందరం కూడా బాధ్యులవుతాం సార్. కాబట్టి ఈ అంశాల విషయంలో మనం కొంత సీరియస్గా ఆలోచన చేయకపోతే నిజంగా అసలైన మన కార్యకర్తలకు ఏమైనా చేద్దామని కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక డీసీసీ అపాయింట్మెంట్ చేశారు. ఏం చేయాలన్నా కొంతమంది పాడేలు చెప్పుకుండా పైన పోయి మీడి వరకు వస్తుంది సార్. అది మాకు తెలియదు. ఈరోజు ఒక డీసీ నరేష్ తెలియదు. వాళ్ళు మీద వస్తారు, వేణునారాయణ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తారు, సుదర్శన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తారు, ఇంకెవరి దగ్గర వెళ్తారు. అటు నుంచి ఒక కాగితం వస్తుంది, వీళ్ళు ఇక్కడ అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఇక మేముండి ఏం చేయడం మాకు అర్థం కాదు. కాబట్టి ఇట్లాంటి పద్ధతి మంచిది. కాబట్టి కంపల్సరీ ఈ విషయంలో మీరు కొంత సీరియస్గా తీసుకోకపోతే తప్పకుండా పార్టీ అనేది నష్టపోతుంది.